చీపురుపల్లి నియోజకవర్గం గర్విడిలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో చీపురుపల్లి గ్రామ పంచాయతీ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. తరువాత తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం పండ్రంగి శ్రీను మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఐక్యంగా ఉన్న కులాలను వర్గీకరించి విడదీస్తూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లేని అంశంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అగౌరవపరిచేలా ఎస్టీ వర్గీకరణ చేస్తామని ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు పండ్రంగి శ్రీనివాసరావు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి విజయనగరం జేఏసీ తరఫున మాట్లాడుతున్నాను. మొన్న ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకోవచ్చని ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు చాలా దుర్మార్గమైన తీర్పు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి తీర్పు. ఈ తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా మేము భావించడం లేదు. నరేంద్ర మోడీ గారు ఈ తీర్పుని తన రాజకీయ అవసరాల కోసం ఇప్పించారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగా దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి ఆయనకు దూరం అయ్యారు. ఆ దూరం అయ్యే వాళ్ళలో కొంత భాగాన్నైనా రాజకీయంగా ఓట్ల రూపంలో మలుచుకుందామన్నటువంటి దురుద్దేశంతో ఈ వర్గీకరణ అన్నటువంటి ఒక బెల్లపు ముక్కని మా మధ్యలో పెట్టి కాట్లాటు పెట్టి ఆయన చోద్యం చూస్తున్నాడు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇదే కాదు, ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సందర్భప్పుడు కూడా 41 CRPC అనేటువంటి ఒక అమెండ్మెంట్ చేసి మాకు బెయిల్ లేనటువంటి ఆ చట్టాన్ని స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేటట్టుగా నిర్వీర్యం చేశాడు. అలాగే మొన్న అయోధ్య తీర్పు విషయంలో కూడా ఈ సుప్రీంకోర్టు లాలూచి పడి ఆనాటి సుప్రీంకోర్టు జస్టిస్ ఏమో ఈరోజు రాజ్యసభ సభ్యత్వాన్ని పొందాడు. ఈరోజు భారతదేశంలో తలదాచుకుంటుంది. నరేంద్ర మోడీ గారు ఈ జాతితో ఈ ఆటలు విన్యాసాలని కట్టిపెట్టకపోతే మేము ప్రధానమంత్రి ముట్టడికి కూడా పిలుపునిస్తాం. నరేంద్ర మోడీ గారిని ఈ దేశం నుంచి మేము బహిష్కరించి ఆయన మరో దేశం వెళ్ళేటట్టుగా మా ఉద్యమం ఉధృతంగా ఉంటుంది. ఈ దేశంలో సివిల్ వార్ వస్తుంది. అప్పుడు కానీ ఈ దేశంలో మాకు న్యాయం జరగదని తెలియజేస్తూ, కాబట్టి అటు నరేంద్ర మోడీ గారు కానీ ఈ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ తాలూకు ఆలోచనల్ని పునఃసమీక్ష చేయాలని మేము విన్నవిస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఆ తీర్పు వచ్చిందే లేదో మీరు కనీసం అక్కడ ఉన్నటువంటి మీ హైకోర్టు అడ్వకేట్నైనా మీరు కనీసం కన్సల్ట్ చేయకుండా మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి మీరు విరవేగుతున్నారు. మీకు ఎవడిచ్చాడో హక్కు? జనాభా లెక్కలు ఏమున్నాయి? 1931లో జనాభా